హాయ్ అండి, దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. లాస్ట్ వీడియోలో హెయిర్ గ్రోత్ కోసం ఆమ్లా తినడం హెల్ప్ అయింది అన్నా కదా. సో ఇప్పుడు అదే ఎలా రిఫ్రిజిరేట్ చేసుకొని తినాలో చూపిస్తాను. మన ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో ఫ్రోజన్ ఆమ్లా తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఫ్రెష్వి దొరికితే అవి యూస్ చేయండి. అరౌండ్ 30 to 45 ఆమ్లాస్ తీసుకుంటే మంచిగా 1 monthలో తినొచ్చు. ఫస్ట్ వాటిని రన్నింగ్ వాటర్లో వాష్ చేసి టిష్యూతో డ్రై చేయాలి. అలా అన్ని డ్రై చేశాక ఆమ్లాకి 4 సైడ్స్ కట్ చేయాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత ఆమ్లాస్ ని మంచిగా ఒక స్టీమర్ లో లేకపోతే నాలా ఇడ్లీ చేసే వెజిల్లో ఒక 10 to 15 minutes పాటు స్టీమ్ చేసుకోవాలి. ఈలోపు ఇంకో ప్యాన్ లో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ తో మరిగించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఈలోపు ఆమ్లాస్ మెత్తగా ఉడికాయో లేదో చూసుకొని బెల్లం పాకం కూడా మంచిగా థిక్ కన్సిస్టెన్స్ లాగా రావాలి. ఆ తర్వాత అందులో స్టీమ్ చేసుకున్న ఆమ్లాస్ అన్ని వేసేసేయాలి. అన్నీ అలా వేసేసాక స్పాచులాతో మంచిగా వీటిని తిప్పుకుంటూ ఆ బెల్లం పాకం మొత్తం ఆమ్లాస్‌కి పట్టేలా చూసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్‌లో కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. సో, మంచిగా బెల్లం అనేది ఆమ్లాకి పట్టినట్టు. వన్స్ ఆ ప్రాసెస్ అయ్యాక మొత్తం ఆ ప్యాన్‌ని కూల్ చేశాక ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేయాలి. ఇలా చేసుకొని ఆమ్లాని ఫ్రిడ్జ్‌లో పెట్టి రోజు ఒకటి మార్నింగ్ తింటే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే డూ లైక్, కామెంట్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.